వెల్కమ్ టు లా పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ముఖ్యంగా అమ్మాయిల గురించి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 ఈ విధంగా చెప్తుంది. ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్ చేసి ఆమెను మోసపూరితంగా ఆమెను శారీరకంగా లైంగికంగా వాడుకొని వదిలేసినట్లయితే అమ్మాయిలకు అప్పుడు ఏం చేయాలో తెలియదు. అలాంటి సందర్భాల్లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 ఈ విధంగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 ఈ విధంగా చెప్తుంది. ఎవరైనా ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మీకు ఫాల్స్ ప్రామిస్ చేసి మిమ్మల్ని శారీరకంగా వాడుకొని వదిలేసినట్లయితే మీరు ఆ వ్యక్తిపై కఠినంగా చర్యలు తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు, ఎవరైనా ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఇంట్లో వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడు అని చెప్పాలి. అంతేగాని ఆ వ్యక్తితో మీరు లైంగిక సంబంధాల్లో పాల్గొని ఆ వ్యక్తితో ఇష్టానుసారంగా తిరిగి చివరికి మోసపోయాను అని బాధపడితే ఎలాంటి ఉపయోగము లేదు. ఎవరైనా ఒక అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మీ పేరెంట్స్ దగ్గర కన్సెంట్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తే మంచిది. మోసపోయాను అని బాధపడితే ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా చేస్తే ఆ వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా భారీ జరిమానా కూడా విధించబడుతుంది. లా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.